రీసెంట్గా హాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫిలిం. అండ్ ఇంకో టాక్ ఏంటంటే ఈ ఫిలిం మన నోలన్ మామ్ తీసిన ఇంటర్స్టెల్లార్ కంటే బెటర్గా ఉందంట. సో ఆ ఫిలిం వచ్చేసి ప్రాజెక్ట్ హేల్ మేరీ. సో ప్రజెంట్లీ మనం ఆ సినిమా చూడడానికి పీసెస్కి వచ్చేసాం 9 o'clock షోకి. చూద్దాం సినిమా నిజంగా మన నోలన్ మామ్ తీసిన ఇంటర్స్టెల్లార్ కంటే బెటర్ ఉందో లేదో. సో ఈ రివ్యూలో మనం మాట్లాడేసుకుందాం. ఛానల్ కొత్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారండి. అండ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వ్లాగ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్క్రీన్ 6లో మనం ఒక సినిమా చూడడానికి వచ్చాం. సో లాస్ట్ ఫిల్మ్ వచ్చేసి సూపర్ మ్యాన్ అనుకుంటా. తర్వాత ఈ ఫిల్మే ప్రాజెక్ట్ హేల్ మేరీ. ఇంకో విషయం ఏంటంటే మనకి మిడిల్లో సీట్ దొరికింది అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం. అది కూడా చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో. మీ దగ్గర కనుక ఒక 2 hours 30 minutes టైం ఉంటే గో అండ్ వాచ్ ద ఫిల్మ్ కాల్ ప్రాజెక్ట్ హేల్ మేరీ. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే స్కైఫై జోన్ ఇంటర్ బ్యూటీగా ప్రజెంట్ చేయొచ్చు ఈ సినిమా చూసినా తెలుస్తుంది అనమాట. సో ఫైనల్ డన్ విత్ ద ఫిలిం అండ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా అయితే. సినిమా చాలా బాగా నచ్చింది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ విషయం గురించి మాట్లాడేసుకుంటే మూవీలో మన హీరో గ్రేస్ ఒక స్కూల్ టీచర్ అనమాట. సో ఆఫ్టర్ సమ్థింగ్ తను స్పేస్కి వెళ్ళాల్సి వస్తుంది. స్పేస్కి వెళ్ళిన తర్వాత మెమరీ లాస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ స్పేస్లో ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది రిమైన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో ఇంకా మూవీ గురించి మాట్లాడేసుకుంటే మూవీని అటు ప్రజెంట్ ఇటు పాస్ట్ ని బ్యాలెన్స్ చేస్తూ మూవీ అంతా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ప్రజెంట్ ఎత్తులో ఏం జరిగింది అండ్ పాస్ట్ ఎత్తులో ఏం జరిగింది, ప్రజెంట్ స్పేస్ లో ఏం జరుగుతుంది అనే సీన్స్ ప్రజెంట్ చేసుకుంటూ మూవీ అంతా ప్రజెంట్ చేశారు. అండ్ మూవీలో చాలా వరకు చాలా మంచి బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి, చాలా క్యూట్ సీన్స్ అనమాట. సో స్టార్టింగ్ టు ఎండ్ వరకు మిమ్మల్ని స్టిక్ చేస్తుంది సినిమా అంతా. సో ఒక్క డ్రాగర్ సీన్ కానీ ఒక బోరింగ్ సీన్ కానీ ఏముండదు అనమాట. సో అలా ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. సో నాలుగు వేరే ప్రజెంట్ చేయడం వల్ల ఏమైందంటే అసలు ప్రజెంట్ లో ఏం జరిగింది పాస్ట్ ఏం జరుగుతుందన్న కన్ఫ్యూజన్ తో మంచి క్లారిటీతో మెయింటైన్ చేసే సినిమా అంతా. సో స్టోరీ టెలింగ్ ఇస్ బ్రిలియంట్, చాలా బాగుంది స్టోరీ టెలింగ్ అయితే. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది స్క్రీన్ ప్లే. ఇంకోటి ఏంటంటే ఇందులో ఏలియన్ ఇంటరాక్షన్ తో వచ్చే సీన్స్ కానీ అండ్ ఏలియన్ మన హీరో మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ కానీ క్యూట్ మూమెంట్స్ కానీ అండ్ సర్వైవల్ కోసం వాళ్ళు చేసే డ్రామా కానీ అంతా చాలా బాగుంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ వే ప్రజెంట్ చేసే సినిమా అయితే. సో మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్స్ కి. చాలా వరకు మన మెయిన్ లీడ్ ఉంటుంది సినిమా అంతా, గ్రేస్ ఉంటే సినిమా అంతా జరుగుతుంది అనమాట. స్పేస్ లో వచ్చేసి మెయిన్ గా స్పేస్ లో వచ్చే సీన్స్ కి మాత్రం చాలా బాగా ఈజీగా కనెక్ట్ అయిపోతారు అనమాట. ఆ ఏలియన్ కి మన హీరోకి మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేస్తారు. ఐ లైక్ ఇట్ అనమాట. సో త్రూ ద ఫిలిం యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అనమాట. మంచి స్క్రీన్ లైక్ నేను ప్రీసెక్స్ చూసాను, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. అంటే ఎదురు ఉండే సీన్స్ ని స్కోప్ లో ప్రజెంట్ చేస్తారు అండ్ స్పేస్ లో ఉండే సీన్స్ ని ఫ్లాష్ రేషియో ప్రజెంట్ చేస్తారు అనమాట. సో మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ రైన్ గాస్లింగ్. వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్, పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. తో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో లైక్ చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. తన క్యారెక్టర్ చాలా షేడ్స్ ఉంటాయి, వాటికి చాలా బ్యూటిఫుల్ వేలో చాలా పర్ఫార్మెన్స్ ఇస్తామన్నమాట. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. నిజంగా గ్రేట్. రైన్ గాస్లింగ్ ఈజ్ ద మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మాట్లాడేసుకుంటే విజువల్స్ ఆర్ టూ గుడ్, చాలా బాగున్నాయి విజువల్స్ అయితే. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది, చాలా మంచి ట్రాక్స్ ప్లే చేశారు అండ్ ఎమోషన్ తగ్గట్టు చాలా బాగా ప్రజెంట్ చేస్తారు సినిమా అయితే. అండ్ ఓవరాల్ ఇట్స్ ఏ మస్ట్ వాచ్ స్కైఫై ఎమోషనల్ డ్రామా. సో యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్. మీకు చాలా బాగా వస్తుంది సినిమా అయితే. ఇన్ బిట్వీన్ కొంచెం బోర్ కొడుతున్న ఫీల్ రావచ్చు కొంతమందికి అయితే, నాకైతే అది కూడా అంతగా అనిపించలేదు. ఓవరాల్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు జరుగుతున్న టాక్ ఏంటంటే ఇది మన నోలన్ మామ్ తీసిన ఇంటర్స్టెల్లార్ కంటే బెటరా కాదా అంటే ఇట్స్ నాట్ ఎ బెటర్ ఫిలిం, ఇట్స్ ఏ గుడ్ ఫిలిం. అంటే మన ఇంటర్స్టెల్లార్ ఏంటంటే అటు స్కైఫైని ఇటు ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలన్నమాట. కానీ ఇందులో చాలా వరకు స్కోప్ ఎమోషన్ బాండింగ్ మీద, ఎమోషన్స్ మీద తీసుకెళ్ళాలన్నమాట. సో అది టూ ఆర్ వెరీ డిఫరెంట్ అనమాట. సో ఇంటర్స్టెల్లార్ అండ్ ప్రాజెక్ట్ హేల్ మేరీ అనమాట. టూ ఆర్ బోత్ డిఫరెంట్ అనమాట. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే స్కైఫై, అంతేగాని ఇంకేం లేదు. సో అది నా ఎక్స్పీరియన్స్ అయితే. సో వాచ్ ద ఫిలిం, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. దట్స్ ఇట్. సో దట్స్ రివ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ హేల్ మేరీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై బై. సినిమా చూస్తుండే, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. టాటా సీ యూ, బై బై.